అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్లోని నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలో ఇతర దేశాలను భారత్ ముందుండి నడిపిస్తోందని మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకొని గత 10 ఏళ్లలో భారత్ ఎంతగానో ప్రగతి సాధించిందన్నారు. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచ సారథిగా ఎదుగుతోందని, అవకాశాలు ఇంకెంత మాత్రము కోసం ఎదురు చూడడం లేదన్నారు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోందన్నారు. అంతులేని అవకాశాలను నెలవుగా భారత్ మార్చిందన్నారు. ఈ నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. న్యూయార్క్ పరిసర న్యూజెర్సీ నుంచే కాకుండా మొత్తం 42 రాష్ట్రాల నుంచి 13,000 మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సమావేశం ఆద్యంతం మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించి వేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై చెప్పలేనంత ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయానని చెప్పారు. భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం 1 గంట 10 నిమిషాల పాటు సాగింది.